కాకినాడ కార్పొరేషన్లో ఇంద్రపాలెం చీడిగా తోరంగి వలసపాకల వాకలపూడి రమణయ్యపేట గ్రామాలను తక్షణమే విలీనం చేయాలని కోరుతూ సిపిఎం కాకినాడ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామం డ్రైవర్స్ కాలనీలో నిరాహార దీక్ష చేపట్టారు. సందర్భంగా సిపిఎం కాకినాడ రూరల్ కమిటీ మెంబర్ సిహెచ్ అజయ్ కుమార్, పార్టీ మండల కన్వీనర్ తిరుబలశెట్టి నాగేశ్వరరావులు మాట్లాడుతూ విలీన గ్రామాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాయాలని కోరారు. 6 గ్రామాలకు కార్పొరేషన్ ద్వారా మంచినీరు అందించాలని అన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ విలీన గ్రామాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. 2026 విడుదల చేసిన జీవో నెంబర్ 65 ప్రకారం ఈ 6 గ్రామాలను కలుపుకుని కాకినాడ కార్పొరేషన్ను 68 డివిజన్లుగా పునర్వ్యవస్థీకరించాల్సి ఉందని అన్నారు. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆగస్టు నెలాఖరులోగా విలీన ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. 6 గ్రామాల్లో ప్రజలకు విలీన సమస్యలను వివరించడం జరుగుతుందని అన్నారు. రోజుకు ఒక గ్రామంలో నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వి చంద్రరావు, సుబ్బారావు, రాజా, మూర్తి, శివ, జోగ అప్పారావు, కృష్ణ, సత్యనారాయణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అంచేత రాజకీయ పార్టీలుగా ప్రజల్లో చలామణి అవుతున్నటువంటి కూటమి నాయకులు కానీ ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కానీ ఈ రాజకీయ నిర్ణయాన్ని విలీనానికి మేము హమ్మతమే అని చెప్పి కన్నబాబు గారు పత్రికా ముఖంగా వాళ్ళు ప్రకటించాలి. అట్లాగే కూటమిలో నాయకులైన పిల్లి సత్యబాబు, అనంతలక్ష్మి గారు కూడా పత్రిక ముఖంగా వాళ్ళు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతాలకు ఎన్నికల్లో పిల్లి సత్యబాబు గారు, వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా విలీనాన్ని అడ్డుకున్నారు, లేకపోతే సరైనటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి ప్రజల్లో నానుడి. అందుచేత పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు కూడా మాకు విలీనానికి అంగీకారమే అనేటువంటి ఒక పత్రిక ప్రకటిస్తారో లేదా చంద్రబాబు నాయుడు గారికి లేఖ ఇస్తారో వారు కూడా లేఖ ఇవ్వాలి. వైసీపీ కన్నబాబు గారు కూడా ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి ఆయన కూడా లేఖ ఇవ్వాలి. ఆ రకంగా రాజకీయ నిర్ణయం తీసుకుంటేనే ఈ విలీన ప్రక్రియ కొలిక్కి వస్తుంది. అందుచేత రాజకీయ నిర్ణయం తీసుకోకుండా మేము సమ్మతమే అని చెప్పి నోటి మాటల్లో ఎన్ని చెప్పినా ఇది ఒక కొలిక్కి రాదు. అట్లాంటి కొలిక్కి తీసుకురావడం కోసం సిపిఎం పార్టీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున ఈ విషయాల వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రజలతో ఉద్యమం చేసే విధంగా అంకురార్పణ చేసాం. దాంట్లో భాగంగా నిరాహార దీక్షలతో ప్రారంభిస్తున్నాం. తర్వాత ఇంటింటికి కూడా ఈ 6 గ్రామాల్లో సిపిఎం బృందం, ప్రజా సంఘాలు ఇంటింటికి వెళ్ళి కరపత్రం ఇచ్చి ఇంటింటికి రాజకీయ నాయకులు పర్యటన చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటింటికి రాజకీయ నాయకులు పర్యటన చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని తప్పనిసరిగా ప్రజలు అడగాలని చెప్పి ఆ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా విలీనం అయ్యే వరకు సిపిఎం పార్టీ పోరాటం ముందుకు తీసుకెళ్తుంది. అట్లాంటి సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి విలీన ప్రక్రియ పోరాటానికి రౌడల్లో ఉన్నటువంటి ప్రజానీకం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, సహకరించే వాళ్ళందరూ కూడా సహకరించాలి. ఆ రకంగా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రధానికారికి మరొకసారి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నా. అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయింది. అన్ని గ్రామాలన్నీ కూడా మురుక్కుపాలుగా తయారైనాయి. రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, డంపింగ్ యార్డులు లేవు. ఈ విధమైన సమస్యలతో ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే మనకి ఎన్నికలు లేవు సరే కదా, అటు కార్పొరేషన్లో కలవకుండాను, ఇటు పంచాయతీ ఎన్నికలు లేకుండాను కూడా దాదాపుగా 15 సంవత్సరాలుగా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నాయి మన గ్రామాలు. ఎందుకంటే దాదాపు గతంలో చంద్రబాబు నాయుడు ఉండగా గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఏమని అంటే పంచాయతీ రాజ్ నుంచి ఈ 6 గ్రామాలని కూడా విడదీసి కార్పొరేషన్లో విలీనం చేయటం జరిగింది అని చెప్పారు. కానీ విలీనం అయితే జరిగింది, కానీ దానికి సంబంధించినటువంటి జరగాల్సిన కార్యక్రమం అంతా కూడా జరగలేదు. ఆ విధంగా అటు కార్పొరేషన్ కాకుండా ఇటు గ్రామ పంచాయతీలు కాకుండా త్రిశంకు స్వర్గంలో కొట్టుబిట్టాడుతున్నాయి. ఆ విధంగా మనకు రావాల్సినటువంటి నిధులు రావట్లేదు, అభివృద్ధి కుంటుపడిపోయింది. అయితే మనకి ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో ఈరోజు ఆయన మొన్నటి వరకు కూడా మనతో కలిసి పోరాడారు ఈ గ్రామాలన్నీ కూడా విలీనం చేయాలని చెప్పి. అయితే మనం కోరేది ఏంటి, ఆయన్ని ఇప్పుడు తక్షణం ఈ యొక్క గ్రామాలని విలీనం చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి రూరల్ ఎమ్మెల్యేగా ఒక లేఖ ఇవ్వాలని చెప్పి మనం ముఖ్యమైన డిమాండ్తో ఈరోజు నిరాహార దీక్షలో మాట్లాడుతున్నాం. అదేవిధంగా మిగిలిన రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో అది ప్రతిపక్షంలో ఉండగా విలీనం చేయాలని చెప్పి పోరాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్వలాభాల కోసం ఈ యొక్క అభివృద్ధిని మర్చిపోయి ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు. అయితే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్రామాలకి ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కాబట్టి విలీనం ఒక్కటే మార్గం. విలీనం చేసి ఎన్నికలు జరపాలనేదే మన సిపిఎం పార్టీ యొక్క డిమాండ్.